జగన్ రెడ్డి ఎప్పుడు తనంత తెలివైన వాడు, తనంత తోపు ఈ ప్రపంచంలో ఎవడో లేడు అనుకుంటాడు. కానీ ఆయనంత పిచ్చోడు ఇంకెవరు ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, జగన్ రెడ్డికి జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ రెండు విషయాలు అయితే క్లియర్ కట్గా అర్థం కావు. ఒకటి, 2024లో ఎందుకు ప్రజలు తనను ఓడించారనేది. రెండవది, 2029లో ఎందుకు ఓడిపోతున్నారు అనేది. మొదటి పాయింట్ విషయానికి వస్తే, మీకు గుర్తుందో లేదో, 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. 3.5 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ చేశా, వై నాట్ 175 అని ఎందుకు మాట్లాడకూడదని అనేవాడు. అప్పుడే ప్రజలు అనుకునేవాడు ఈయనకు బాగా ఎక్కువైంది అని. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజలు సంక్షేమం చూస్తారు, అలాగే అభివృద్ధిని కూడా చూస్తారు. పరిశ్రమలు రావాలి, తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ప్రశాంతంగా బ్రతకాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, తమ ఆస్తులకు భద్రత ఉండాలి. అయితే జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. ఆయన పాలనలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఎవరిని స్వేచ్ఛగా బతకనిచ్చేవారు కాదు, ఎవరికి రక్షణ ఉండేది కాదు. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక ఆకు రౌడీలా తయారయ్యారు. ఆస్తులు కబ్జా చేసేవారు, తాలిబాన్ పాలనలో ఉండేది. ప్రజలు నానా బాధలు పడ్డారు. ఇవన్నీ అనుభవించిన ప్రజలు మళ్ళీ జగన్కు ఎందుకు ఓటేస్తారు? సైలెంట్గా వెళ్ళి కూటమికి గుద్దేశారు అంతే. ఘోరంగా 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇది జగన్కి ఎప్పటికీ అర్థం కాదు. ఇక రెండో పాయింట్ వచ్చేస్తే, రాజకీయాల్లో గెలుపోవటం అనేవి చాలా సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము అనే సమీక్ష చేసుకుంటారు. తమ తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. వైసీపీలో ఈ ఎక్సైజ్ అసలు జరగనేలేదు. ప్రజల తీర్పును గౌరవించలేదు. మొదటి రోజు నుంచి చంద్రబాబు మీద పడి ఏడవటమే. వాళ్లలో రియలైజేషన్ లేదు. ఎంతసేపు రౌడీజం చేద్దాం, భయపెడదాం, దాడులు చేద్దామనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా అంటే 2029లో మాదే అధికారం అంటారు. అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. ఒకవేళ వస్తే ఏం చేస్తారో చెప్తారా అంటే అది లేదు. ఎంతసేపు అధికారంలోకి రాగానే చంద్రబాబు, లొకేషన్లు జైల్లో పెడతాం, పోలీసులను వదలం, అధికారులను వదలం, ఎవ్వండి వదలం అని ఒకటే బలుపు మాటలు, రప్పా రప్పా నరుగుతామని ఒకటే చెత్తవాగు. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, వింటున్నారు అనే కనీస స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. చంపుతాం, నరుకుతాం అనే వాళ్లకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? అటువంటి పనులు జగన్ గ్యాంగ్ చేస్తున్నారనేగా కూటమికి అధికారం ఇచ్చింది. రౌడీజం చేస్తాం, దాడులు చేస్తాం అని మళ్ళీ వైసీపీ నాయకులు అంటూ ఉంటే ప్రజలు 2029లో అధికారం వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ జగన్ రెడ్డికి ఎప్పటికీ అర్థం కాదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, 2029లో రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఎండ్ కార్డ్ చూపించబోతున్నారు. ఇది మాత్రం పక్కా.